నమస్కారం. సంగ్రహ స్టూడియోస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ. ఇవాళ కాంగ్రెస్ కీలక సమావేశం, మున్సిపల్స్పై ప్రధానంగా చర్చ. మూడు రోజుల పాటు కాకినాడలో డిప్యూటీ సీఎం పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న పవన్. మున్సిపాలిటీల ఎన్నికలపై కీలక అప్డేట్, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు. భారత్పై 500% టారిఫ్లు, కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. సిఆర్డీ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కృష్ణానది తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే రాజధానిలో గతంలో కేటాయించిన 112 ఫ్లాట్లలో మార్పులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది. అయితే ఎస్ఐపిబిలో ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తం 14 సంస్థలకు చెందిన 19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా మంత్రిమండలి ఆమోదం ఇవ్వనుంది. కేబినెట్ సమావేశానంతరం తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని గాంధీభవన్లో నిర్వహిస్తోంది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే కీలక భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొనున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసే వ్యూహాలపై చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై తాజాగా రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ స్థానాలను గణనీయ సంఖ్యలో గెలుచుకున్న ప్రత్యర్థి బీఆర్ఎస్ కూడా సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన దానికంటే పనితీరుని ఎక్కువగానే కనబరిచింది. దీంతో అధికార పార్టీ అలర్ట్ అయింది. మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి అవకాశాలను ప్రత్యర్థి పార్టీలకు ఇవ్వకుండా అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. ప్రతి వార్డ్, డివిజన్ నుంచి 6 చెప్పిన అభ్యర్థుల జాబితాను రూపొందించి వారిలో సమర్థులైన కోసం సర్వే నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చిన తీరుపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు కృష్ణా, గోదావరి జలాలపైన విపక్షాల ఆరోపణలు, విమర్శలు తిప్పికొట్టేలా కార్యాచరణ తీసుకుంటారని, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చిన అంశాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేలా కార్యాచరణ ఉంటుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు డీసీసీల కూర్పు అంశం చర్చకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 15న మండలాధ్యక్షుల నియామకాన్ని చేపట్టనున్నారు. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఆయన జిల్లా వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. ఈ టూర్లో భాగంగా ప్రజా సమస్యల పరిశీలనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలో పాల్గొంటారు. ఇక రేపు పిఠాపురంలో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో డిప్యూటీ సీఎం పాల్గొని స్థానిక ప్రజలతో కలిసి పండుగ చేసుకోనున్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ముఖ్యంగా పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితుల సమస్యలను నేరుగా పవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నారు. అయితే ఈ నెల 10న జిల్లా పోలీసు అధికారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. శాంతి భద్రతలు, పండుగ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్ వ్యవస్థ పనితీరుపై సమీక్షించనున్నారు. అదే రోజు రంగారావు మెడికల్ కాలేజీలో పలు కీలక శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, కందుల దుర్గేష్ పాల్గొంటారు. జిల్లా అభివృద్ధిపై తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులతో కలిసి చర్చించనున్నారు. కాగా డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మున్సిపాలిటీలు వార్డుల సంఖ్య తక్కువగానే ఉండడంతో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, పోలీసులు ఉన్నారని ఈసీ గుర్తించింది. ఒకే విడతలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించినట్లు సమాచారం. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని జిల్లా యంత్రాంగం సైతం ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఒకరోజు ఎన్నికలు, మర్నాడు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని ఈసీ యోచిస్తోంది. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఒకేసారి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయగా జిల్లాలో మున్సిపాలిటీలు, వార్డుల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పార్టీల పరంగా ఎన్నికలు కావడంతో పార్టీల గుర్తులను బ్యాలెట్ పేపర్పై ముందుగా ముద్రిస్తారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లను పొందుపరుస్తారు. నోటా గుర్తు సైతం ఈసారి బ్యాలెట్ పేపర్ మీద ముద్రించనున్నారు. ప్రతి జిల్లాలో తక్కువ సంఖ్యలో మున్సిపాలిటీలు ఉన్నందున తక్కువ సంఖ్యలోనే పోలీస్ సిబ్బంది అవసరమవుతారని అంచనాకు వచ్చిన జిల్లా యంత్రాంగం ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను పకడ్బందీగా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాణి కుముదిని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సాధారణ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, ఇతర సంబంధిత అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ మున్సిపాలిటీ చట్టంలో సవరించిన సెక్షన్ 195A ప్రకారం జనవరి 12న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని, 13న పోలింగ్ స్టేషన్ల వివరాలు, ముసాయిదా జాబితాను టీ-పోల్లో అప్లోడ్ చేయాలని, 16న ఫోటోతో కూడిన తుది ఓటర్ల జాబితాను పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమ ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అడిగినందుకే చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ సీఎం స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇది చంద్రబాబు సీమ ప్రజలకు చేసిన ద్రోహం కాదా అని జగన్ ప్రశ్నించారు. రాయలసీమకు నీరందించి ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు విలన్గా మారారని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అమ్మేశారని జగన్ మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె వాతావరణం నెలకొంది. అద్దె బస్సుల యజమానులు సమ్మెశారని మోగించారు. తమకు చెల్లించే అద్దెను పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలిపివేయనున్నట్లు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. స్త్రీశక్తి పథకం అమలు తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిందని, దీనివల్ల తమపై అదనపు భారం పడుతోందని యజమానులు చెబుతున్నారు. మరోవైపు పెరిగిన ఇంధన, నిర్వహణ ఖర్చులతో నష్టాలు వస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో అద్దె పెంచడం తప్పనిసరని వారు వాదిస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.
యాజమాన్యం నెలకు అదనంగా 5,200 ఇచ్చేందుకు ముందుకొచ్చినా ఈ పెంపు చాలా స్వల్పమని యజమానులు సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. తమతో చర్చించి అద్దెను మరింత పెంచాలని కోరుతూ సమ్మెకు దిగుతున్నట్లు స్పష్టం చేశాయి. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తాజాగా రచ్చకెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పాలకుర్తి నేతల పంచాయతీ కాంగ్రెస్ జాతీయ నాయకురాలు మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అసంతృప్తి నేతలు ఆమెతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి, పీఎస్సీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, సీనియర్ నేత కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిల పనితీరుపై అసమ్మతి నేతలు మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిలు మేజర్ గ్రామ పంచాయతీలను గెలిపించుకోవడంలో విఫలమయ్యారని వారు పేర్కొన్నారు. కాగా తాము మాత్రం తమ సొంత బలంతో 10 మేజర్ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నామని, పార్టీ పటిష్టత కృషి చేస్తున్నా తమకు పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని అసమ్మతి నేతలు మీనాక్షి నటరాజన్కు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. सरपंच इलेक्शन में क्या करते हैं वो तो लोकल आप लोग तय करो. मैं जिला अध्यक्ष जी को भी बात करूँ. ठीक ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రాయలసీమకు పౌరుషం లేదని చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడి షో ఆఫ్ చేస్తున్నారని, ఆయన ఫ్యామిలీతో టూర్కు వెళ్లినా ఫోటోలు పెడుతున్నారని, ఇదంతా షో ఆఫ్ అన్నారు. రాయలసీమకు పౌరుషం లేదంటే ప్రజలు చెప్పుతో కొడతారని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. రాయలసీమ రాయలసీమని తొడలు కొట్టుకోవడం, రాత్రైతే కారం ఎక్కువ తినడం, తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకమి చేసిందేమీ లేదని కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఊరికే ఉప్పు కారం తినడం, లేని పౌరుషాలు చెప్పుకోవడం చేసిన వ్యాఖ్యలపై జేసీ తీవ్రంగా స్పందించారు. 5 సంవత్సరాలుగా ఉప్పు కారం తిని 15 నెలలుగా కేతిరెడ్డికి ఫైల్స్ వచ్చాయని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. డ్రైనేజ్ కాలువను చూసేందుకు వస్తే మా ఇంటి వద్దకు ఎందుకు వస్తారన్నప్పుడే నీ జ్ఞానం ఏంటో తెలిసిందన్నారు. నోటికి ఏదొస్తుంది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దమ్ముంటి డిబేట్కు వచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై చర్చించాలని, ఎవరేం చేశారో ప్రజలకు కూడా తెలుస్తుందని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం తగదని సూచించారు. చంద్రబాబు నాయుడు గురించి ఏం తెలిసిన మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తాను జగన్ కన్నా పెద్దోడే అయినా ఏనాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడనేది అది ఒక లీడర్కి ఇచ్చే రెస్పెక్ట్ అని అన్నారు. నీకు యాడికి నోటికి వస్తాడు మాట్లాడతావా? యాడికి నోటికి వస్తాడు మాట్లాడతావు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? లే, నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే. నాకు పడగలరా? అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా? ఎంతుందిరా నీకు? ఎంతుందిరా? మినీ కూపర్ అంటే కూడా తెలియదు. ఏమే కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు మీ సినాయన వాడా అంటే యాడికంటే అటు మాడతావు. రాజస్థాన్ జనాన్ని తంతారే నిన్ను. నీ భాష మార్చుకో. మొన్న చెప్తాను చూడి, మొత్తం ముస్లిమ్స్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంద గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మవరం నువ్వు ఏం చేసినావు చెప్పరా? తెస్సువి మిషన్, తెస్సువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజుకి అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడినావు. రా ధర్మవరం పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆడబోసుకుంటాడు? అంటే చంద్రబాబు నాయుడు గురించి లే, నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందరా? నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని, బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏవో దేశంలో